అందరికీ నమస్కారం అండి. అత్యంతలో మనం తీసుకొని రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కడప నగరంలో ఇది 2వ మెగా వైద్య శిబిరంగా తీసుకుంటూ ఉస్మాన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం. దీనికి గాను సమాజ సేవ చేస్తున్న చేయాలి అనుకుని ఉత్సాహంగా వచ్చిన వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం కూడా వాళ్ళు చేయాలనుకున్న సేవకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళ యొక్క సహకారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం చేస్తూ తీసుకోబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు ఆదిత్యాలు మోడల్లో ఆయన వచ్చి ఇప్పుడు 2వ క్యాంపు మోడల్లో మనలో పెడుతున్నాం. ముఖ్యంగా ఈ నకాష్ పరివాహన ప్రాంతంలో పేదోళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి హెల్త్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఉచితంగా ఆ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ముందుకు పోవాలి, ఇప్పుడున్న సమస్యకు ప్రాపర్ డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఏ విధమైన డాక్టర్తో చూపించాలని చెప్పేసి ఈరోజు ఫాతిమా కాలేజ్ వాళ్ళ యాజమాన్యం వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఫాతిమా కాలేజ్ నుంచి డాక్టర్లు వచ్చారు. నర్సులు కానీ డాక్టర్ కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అందరూ వచ్చారు. వాళ్ళ ద్వారా ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ అనేది నడుస్తుంది. చక్కగా మీరందరూ ఓపికగా చూపించుకోండి, సమస్యలు ప్రాపర్గా చెప్పండి డాక్టర్లకి. ఇంకా మనము తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు, కూటమికి సంబంధించిన పార్టీకి చెందిన వాలంటీర్లు ఉంటారు. ఈ సమస్యలు వాళ్ళకు కూడా చెప్పండి. మా బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, హుషారైన వాళ్ళు నరకాష్లో చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. ఈరోజు ఎలక్షన్ ముందు నేను నరకాష్కి వచ్చాను. ఇక్కడంతా క్యాంపెయినింగ్ చేశాను. అప్పుడు నరకాష్కి ఇప్పుడు నరకాష్కి తేడా వచ్చింది. క్లీన్లీనెస్ పెరిగింది, శుభ్రత పెరిగింది, కాలువ క్లీన్ చేస్తున్నాం రెగ్యులర్ ఇంటర్వ్యూలలో. అలాగే చెత్త ప్రాపర్గా ఎత్తించేసి చెత్త కలెక్షన్ కూడా నీట్గా చేస్తున్నాం. ఇదంతా జరుగుతూ ఉంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు యాక్టివ్ అయ్యి బూత్ ఇన్ఛార్జ్, హుషారైన బూత్ ఇన్ఛార్జీలు వచ్చి బూత్ ఇన్ఛార్జ్ కానీ, మా డివిజన్ ఇన్ఛార్జ్ కానీ, మా నగర అధ్యక్షులు కానీ, మంత్రులు కానీ, అలాగే మంత్రులు టీం కానీ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గమనించాలా, వీళ్ళకి ఎవరికి ప్రభుత్వము ఒక అధికారం ఇవ్వలేదు, ఒక పవర్ ఇవ్వలేదు, వీళ్ళకి జీతం కూడా ఏమీ ఇవ్వలేదు. కానీ ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కొత్తగా పుట్టింది ఇప్పుడు కడపలో. ఉత్సాహవంతమై ప్రజాసేవ చేయాలనుకున్న ప్రజల బాగోగులు, ప్రజలు బాగా ఉండాలని కోరుకున్న వాళ్ళు, ఎంతో సేవ చేయాలనుకుంటున్న వాళ్ళు వస్తే వాళ్ళతో T4 మోడల్ రకరకాల విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందులో భాగంగా ఈ యొక్క T4 మోడల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిన నకాష్ ఏరియాలో పెద్ద ఎత్తున మహిళలు వాడుకుంటున్నారు. రాబో కాలం ఇంకా పేదవాళ్ళు ఉన్న ఏరియాలో ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అందుబాటులో వైద్యం రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఉచితంగా మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు. అలాగనే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళకు చిన్న చిన్న సమస్యలు కనుక్కొని తగ్గుతున్న వాళ్ళకి మెడికేషన్ ఇచ్చే విధంగా ఈరోజు T4 మోడల్లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. మెడికల్ క్యాంప్కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫాతిమా కాలేజ్కి, అది వారికి, మంచి గారికి, అలాగే గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా దీంట్లో పాల్గొని వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ప్రజల ఒక యోగక్షేమాల కోసం పనిచేస్తారని, వాళ్ళ బాగోగుల కోసం పనిచేస్తారని
P4 అనేది ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే మీద వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని, వాళ్ళే రోడ్లు వేయాలేమో, ఇంకేదో చేయాలేమో అనే వీటిలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వీటిలో. నేనేంటంటే యాజ్ ఎ ఎన్ఆర్ఐగా మాకు ఫస్ట్ అదృష్టం ఏంటంటే P4 లాంచ్కి ముందే మాకు ఎన్ఆర్ఐస్ అందరికీ సీఎం గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు జూలై. సో కండక్ట్ చేసిన తర్వాత సీఎం గారు ఒక 250 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేస్తున్నారు. ఆయన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ మార్గదర్శి బ్యాచ్ నాకే ఇచ్చారు నెక్స్ట్ తర్వాత. సో అది చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. ఆ రోజు నుంచి సో దుబాయ్ నుంచి ప్రతి నెల వస్తూ వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా యూస్ టు డూ ఆల్ ద P4 ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇందులో అడాప్టేషన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీస్ని అందరినీ అడాప్ట్ చేసుకుని మన ద్వారా ఇంకొంతమంది ఎన్ఆర్ఎస్ని కూడా ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు అడాప్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళ జాబ్ పరంగా కానీ లేదా ఇంకేదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ సో ఇలాంటివన్నీ సో యూస్ టు హెల్ప్ టు పీపుల్. సో దీనికి ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అనేది లార్జ్ వైజ్ మనం చేస్తున్నాం కాబట్టి ఫాతిమా మెడికల్ కాలేజ్ వాళ్ళు ముందుకు వచ్చారు. అడిగిన వెంటనే వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో జిల్లాలో ఇది 4వ క్యాంపు, అతి భారీ క్యాంప్ ఇది. దగ్గర ఒక 600 నుంచి 800 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే ఒక 400 మంది వచ్చారు. సో ఇంతకుముందు అన్న విలేజెస్లో కూడా చేసాము, కడపలో కూడా ఇంతకుముందు చేసాము లాస్ట్ జనవరి మంత్లో. సో దీనికి మీ అందరూ సహకారం ఉండాలి. సో అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ గారికి, స్పెషల్లీ ఎమ్మెల్యే మేడంకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్న మన్సూర్ గారికి సో సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ కలిస్తేనే క్యాంప్ అవుతుంది. ఒకరి వల్ల అయితే అవ్వదు. మనం ఎంతసేపు చెప్పడం వరకే కానీ కోఆర్డినేట్ చేసి అందరినీ చేయడం అనేది కష్టం. సో ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా నేను చేశాను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ లేదా ఎంటర్ప్రెనర్స్ పిల్లల్లో అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి దేంట్లో స్కిల్స్ ఉన్నాయో అందులో వాళ్ళు చేతే కంపెనీ పెట్టించి మళ్ళీ సీడ్ ఫండింగ్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదా ఇంటర్నేషనల్ నేను దుబాయ్లో ఉంటానండి. నేను చీఫ్ అడ్వైజర్ కాంటినెంటల్ దుబాయ్. సో అక్కడి నుంచి కూడా సపోర్ట్ పీపుల్ ఫండింగ్ చేసి వాళ్ళని ఎంటర్ప్రెనర్